డాటా లేకపోతే స్క్రీన్ బ్లాంక్ గా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఇది కరెక్ట్ యూఐ కాదు. వెల్కమ్ టు డే 57 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో మనం కండిషనల్ రెండరింగ్ ఎలా వర్క్ అయిందో చూసాం. కానీ ఇవాళ నేను ఒక స్మాల్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఎంప్టీ స్టేట్ హ్యాండ్లింగ్ గురించి షేర్ చేస్తాను. ఒక సిచ్యువేషన్ లో డేటాబేస్ లో డాటా లేదు. రియాక్ట్ లో ఫెచ్ చేశాక స్క్రీన్ బ్లాంక్ గా ఉంది. యూజర్ కి ఏం అర్థం కాదు, డాటా లేదా, ఎర్రరా ఆర్ యాప్ క్రాష్ అయిందా అని. అప్పుడు నాకు అర్థమైంది బ్లాంక్ స్క్రీన్ అంటే బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ కి క్లియర్ గా చెప్పాలి నో డాటా అవైలబుల్ అని. సో నేను కండిషన్ యాడ్ చేశా. డాటా ఎంప్టీ ఉంటే యుఐలో మెసేజ్ చూపించడం స్టార్ట్ చేశా, నో డాటా ఫౌండ్ అని. చిన్న చేంజ్ అయినా యాప్ ఫీల్ కంప్లీట్ గా మారింది. యూజర్ కి క్లారిటీ వచ్చింది, యాప్ ప్రొఫెషనల్ గా అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది డాటా ఉన్నప్పుడు యుఐ ఇంపార్టెంట్, కానీ డాటా లేనప్పుడు యుఐ ఇంకా ఇంపార్టెంట్. సో డే 57 లో నేర్చుకున్న లెసన్ ఎంప్టీ స్టేట్ హ్యాండిల్ చేయడం కూడా రియల్ అప్లికేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎంప్టీ స్టేట్ ఉన్నప్పుడు మనం యుఐని ఎలా హ్యాండిల్ చేస్తానో చూపిస్తాను. దిస్ ఇస్ డే 57 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.